నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేటి ప్రసాద్, యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోధపు గోవిందు, ఎర్రయ్యదొర, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, 4 మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోని, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోను, ఈరోజు యాడ్వకేట్స్ అందరూ కూడా వచ్చారు. యాడ్వకేట్స్ సంఘీభావం ఒక కాంగ్రెస్ పార్టీ సంఘీభావం అలాగే డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. స్టూడెంట్స్ మెయిన్ అందుకని ఈ దీనికి ఈ సాంగ్ అయిపోయి చెప్తాను. చాలా ఆనందదాయకం. అంటే ఈరోజు ప్రజా ఉద్యమంగా ఈ ఉద్యమానికి చేతోడు మాట్లాడుకున్నటువంటి ఎడ్యుకేట్ సోదరులు కానీ, అలాగే వైద్య బృందమైన డాక్టర్ సోదరులు కానీ, అలాగే యూత్ అంతా కూడా రోడ్డెక్కి యూత్ అందరూ కూడా కేరింతలు కొడుతూ కూడా పరుగుపడిని ఈ రోజు వచ్చారు. ఆ రోజు ఈ యూత్ అంతా కూడా జనసేనకి చాలా మంది, ఇందులో సగం మంది జనసేనకి పట్టం కట్టారు. కానీ ఈ రోజు ఆలయ రోడ్ల మీద కొట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తాం, ఒప్పుకోం, అవసరమైతే ప్రభుత్వం నిలదీస్తాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోను రద్దు చేయండి. ఇది ప్రభుత్వమే ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మెడికల్ కాలేజీలు కొనసాగించి పేదలకు వైద్యాన్ని విద్యని అందించండి అని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పాన్ని సాధన చేయాలని దీంతో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రావడం, అందులో భాగంగా యలమంచిలి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యలమంచిలి మండలం కానీ, రాంపల్లి మండలం కానీ, మునపల్లి మండలం కానీ, అజితాపురం మండలం కానీ పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కారు ప్రజలందరూ కూడా. ఇది ప్రజా ఉద్యమంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చాం. ఈ దీనిలో ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులతో పాటు మిగిలినటువంటి రాజకీయాలకు అత్యంతంగా ఎంతో మంది ప్రధానికం కూడా పాల్గొనడం నిజంగా అదృష్టం. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి మీరు ఇచ్చినటువంటి బలానికి కృతజ్ఞతలుగా ఎట్టి పరిస్థితులు కోటి సంతకాల సేకరణ మరింత ఉధృతం చేసి గవర్నర్ గారు లేఖను అందించి అవసరమైతే కోర్టులో వాద్యాన్ని వేసినా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోని రద్దు చేసే వరకు కూడా ఈ ప్రభుత్వంతో పోరాటం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా ప్రజా ఉద్యమానికి మరింత ఉత్సాహంగా పాల్గొంటామని సందర్భం తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు అలాగే మీ తాలూకు మంత్రి మార్పాలు దయచేసి కళ్ళు తెరవండి. పేదల పొట్టు కొడితే మీరు తప్పనిసరి పాతాల్లో కానీ పోవడం ఖాయం, పేదల కన్నీళ్లతో మీరు కొట్టుకుపోవడం ఖాయం అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జీవోని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి జీవోని ఎట్టి పరిస్థితుల్లో మీరు రద్దు చేసి ప్రభుత్వ 10 మెడికల్ కాలేజీలు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోరుకుంటూ ఈరోజు పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి ప్రసాద్ని 2 వాక్యాలు